నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆయన అప్పట్లో బజ్జీల బండి పెట్టిండు. పొద్దుకి రోడ్ పక్క పొంటే ఆయన అడ్డ రాత్రి 10-11 దాకా అమ్ముతాడు. చేతి కింద 2 పనులను కూడా పెట్టుకుండు. బిడ్డకు మంచి అల్లుని తెచ్చిండు. కొడుకును కూడా పెద్ద పెద్ద చదువులే చదివిస్తున్నాడు. ఈనాడు మన ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాడట. ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నాడు. ఓరు నాయనో, ఇదేంటి నేను ఉత్త పునానికి గైన గురించి చెప్పిన కదా, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిస్తే ఇంటి మీద కురకగలరు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవ్వరు నిడిచిపెడతలేరు. ఆఖరికి పువ్వుల బేరం చేసేటోళ్ళను కూడా. చిత్తూరు జిల్లాల రఘు అనేటైన పువ్వుల బేరం చేస్తాడు. కాణిపాకం గుడికి కూడా మనోడే పువ్వులు సప్లై చేస్తాడట. మరి ఐటీ ఆఫీసర్లకు ఏడ డౌట్ వచ్చిందో తెలియదు గాని ఆయన ఇంటి మీద పడి ఇల్లును జల్లెడ పట్టిండ్రు. భూమి జాగలు బిల్డింగుల కాగితాలు మొత్తం లెక్కగడితే ఓ 3 కోట్ల ఆసర బయటపడ్డాయి. పువ్వులు అమ్ముకుంటా గంత పైకం ఎట్లా కూడేసినవని ప్రశ్నలతోని 10 షేర్ల నీళ్లు దాపిచ్చిండ్రు. ఉత్త పువ్వులే అమ్ముతారని మనోడు, లేదు లేదు ఇంకేమో చేస్తామని ఆఫీసర్లు. అంటేంది, మీ దృష్టిలా పువ్వులు అమ్మేటోళ్ళు, పండ్లు అమ్మేటోళ్ళు, షాయి బండి నడిపేటోళ్ళు, కూరగాయల బేరగాళ్ళు ఎప్పుడు బికారిగాల లెక్కనే ఉంటారు. అట్లనే ఉండాలి. ఏండ్ల సంధి పైసా పైసా కూడేస్తే ఇంత కుప్ప కాదా? చెమట తీసి 4 రూపాయలు ఎనికేసుకున్నా డౌట్లేనా? అంటే లీడర్లు, మోతెవర్లు, బిజినెస్లు చేసేటోళ్ళు, బోకరిగాళ్ళు, మందిని ముంచటోళ్ళ తానే పైసలుంటాయని ఫిక్స్ అయిండ్రన్నట్టు. కష్టం చేసి సంపాదించుకున్న ఇన్కమ్ ట్యాక్స్ లతోని కష్టమే ఉన్నది పో.